వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే త్రూ న్యూమరాలజీ మీరు డెఫినెట్గా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ న్యూమరాలజీ అంటే ప్రపంచం ఏదున్నా సరే నంబర్ మీదే నడుస్తుంది. ఈవెన్ మన టైం అయినా సరే నంబర్ మీదే నడుస్తుంది. మన టైమే మనల్ని ఏ విధంగా అయితే డిసైడ్ చేస్తూ ఉంటుందో అలాగే ఒక పాజిటివ్ వైబ్రేషన్లో కనుక పేరు ఉంటే ఆ విధంగానే దానికి తగ్గట్టు మౌల్డ్ అవుతూ ఉంటాము. సో మీ ప్రస్తుత పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది అండ్ స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తాము. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈరోజు మనం కొన్ని టాపిక్స్ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాము. ఏ నెంబర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఎస్పెషల్లీ చిన్నపిల్లల పేర్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఏ విధంగా ఉంటుంది అనేది వారి మాటలో తెలుసుకుందాము. సో జూలై 3, 12, 21, 30. సో జూలై అంటే 7వ నెల. 7 అంటే తెలివి. కేతు ప్రభావం వల్ల చాలా తెలివైన వాళ్ళు పేరు చక్కగా పెడితే ఈ 7th మంత్లో పుట్టిన వాళ్ళు చాలా గొప్ప సక్సెస్ సాధిస్తారు. సో ఈ 7th మంత్లో కూడా డేట్స్ 3, 12, 21, 30 వీళ్ళన్నిటి కూడా 2025లో బర్త్ నెంబర్ వచ్చి 3, డెస్ట్ నెంబర్ 1. ఇది మంచి కాంబినేషన్. ఎన్టీ రామారావు గారు 1/3. 3 అంటే జూపిటర్, దేవతల గురువు. వీళ్ళిచ్చే సలహాలు పాటిస్తే గొప్పోళ్ళు అవుతారు. గెలుపోటముల్ని సమానంగా స్వీకరిస్తారు. గెలుపు వచ్చిందని పొంగిపోరు, ఓటం వచ్చిందని కురింగిపోరు, బ్యాలెన్స్గా ఉంటారు ఈ 3 సిరీస్ వాళ్ళు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఒక్కసారి చదివినా గుర్తుండిపోతుంది. ఈ కాంబినేషన్లో పేరులో కానీ 6 లెటర్స్ వస్తే పుట్టిందేమో 3 దేవతలు అన్నాను, 6 రాక్షసులు. ఇది జూపిటర్, ఇది వీనస్. సో ఈ 3, 12, 21, 30 పుట్టిన బిడ్డ 6 అక్షరాల్లో పేరు పెడితే హెల్త్ ప్రాబ్లమ్స్ విపరీతంగా వస్తుంది. చిన్నప్పటి నుంచి ఏదో ఒక సమస్య ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. అండ్ బై ద టైం 2025 హెల్త్ బాగా పాడవుతుంది. ఎడ్యుకేషన్లో గ్యాప్స్ వస్తాయి. చూసేవాళ్ళు ఏమంటారు, వీడే దేవుడు ఇతనే రాక్షసుడు అంటారు. ఈ కాంబినేషన్. సో 6 లెటర్స్లో పేరు ఉండొద్దు. అండ్ లెటర్స్ తీసుకుంటే యూ లెటర్, వి లెటర్, టీ లెటర్, హెచ్ లెటర్ వద్దు. వీళ్ళకి బెస్ట్ లెటర్ వచ్చి ఏ లెటర్, జే లెటర్, వై లెటర్, ఎస్ లెటర్, ఎల్ లెటర్, సి లెటర్. ఈ లెటర్స్తో పేరు స్టార్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. అండ్ వీళ్ళ పేరులో 3న పుట్టారు కాబట్టి పేరులో 7 అక్షరాలు ఉంటే, సో పెళ్ళిలో 3 ముళ్ళేసాక 7 అడుగులు. సో 3, 7 అనేది అద్భుతం. తర్వాత 8 లెటర్స్లో ఉండకూడదు. డెస్టినీ 1 అంటే సూర్యభగవానుడు. సో ఈ సూర్యభగవానుడికి 8 పడదు. 8 లెటర్స్లో పేరు ఉండద్దు. సో పేరు 7 లెటర్స్లో ఉండొచ్చు, 5 లెటర్స్లో ఉండొచ్చు, 9 లెటర్స్లో ఉండొచ్చు. సో ఈ లెటర్స్లో పేరు ఉంటే బాగుంటుంది. ఏజేవైఎస్. సో ఎక్కువ పింక్ కలర్, పర్పుల్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్ వేసుకోవాలి. గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి. గ్రీన్ అండ్ బ్లాక్ కలర్స్. ఇలాంటి కాంబినేషన్లో పుట్టిన వాళ్ళకి పేరు చక్కగా పెట్టగలిగితే, సో నన్ను అప్రోచ్ అయితే ఏం చేస్తానంటే నేను ఐల్ గివ్ 10 నేమ్స్, యూనిక్ నేమ్స్ విత్ నో కరెక్షన్. సో మీ పిల్లలకి పెట్టిన పేరు బాగుందా లేదా తెలుసుకోవడానికి ఈ 2 వాట్సాప్ నంబర్స్కి వాట్సాప్ పెడితే, బాగలేదన్నప్పుడు మళ్ళీ ఇంకో పేరు పెట్టకండి. ట్రై టు మీట్ మీ పర్సనల్లీ. పిల్లలకి మొదటి పండగ నామకరణం. సో పేరు ఎంత చక్కగా పెట్టుకుంటామో వాళ్ళ లైఫ్ అంత బాగుంటుంది. సెలెక్షన్ ఆఫ్ ద నేమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టడంలో నేను ఎక్స్పర్ట్ని. సో నా ఎక్స్పర్టైజ్ని వాడుకోండి. పిల్లలకి మంచి పేరు. చాలామంది పేర్లు సార్ ఏ పేరు బాగుంటుందని పెడుతున్నా, అలా కాదు. పిల్లల పుట్టుకలో ఉన్న దోషాలని కాంచాయనం కర్మ విమోచనం. సో చిన్న ఫీజు ఉంటుంది, పిల్లలకి లైఫ్ లాంగ్ ఎనర్జీ ఉంటుంది. స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి యూ కెన్ మీట్ మీ ఇన్ తిరుపతి, కర్నూల్ ఆర్ హైదరాబాద్. గాడ్ బ్లెస్ యూ. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఒక్క నంబర్కి పెడితే ఇంకో నంబర్కి పెట్టకండి. అందరూ మీ జాతకాలు చూడకూడదు. పైన 2 నంబర్లు నేనే చూసుకుంటాను, నా పర్సనల్ నంబర్స్ అవి. ఇవన్నీ కూడా ట్రైన్డ్ పీపుల్.
మీరు పెట్టిన 24 hours రిప్లై వస్తుంది. పేరు బాగుందండి, లక్కీ అండి. బాగలేదని నంబర్ పెట్టి వాయిస్ ఇచ్చాక లేట్ చేయకండి. డెత్ నంబర్ అంటే డెత్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు కొంతమంది కామెడీగా. ఇది జీవితం, ఒక్కసారి చేయి దాటితే ఏమి చేయలేము. ఇంత ఓపిక్గా మీ పేరు గురించి వాయిస్ ఇస్తున్నాను, దీన్ని సద్వినియోగం చేసుకోండి. పేరులో రాంగ్ నంబర్ ఉంటే కరెక్షన్ చేసుకోండి, నన్ను పర్సనల్ కలవండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఆ పేరు బలం కూడా ఏ విధంగా ఉంది తెలుసుకోవాలంటే మాత్రం మీకు నచ్చినట్లు పేరు మార్చుకోవటానికి కాకుండా అందులో కాంబినేషన్స్ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బట్టి కొన్ని ఉంటాయి, కొన్ని వాళ్ళ అన్సిస్టర్స్ని బట్టి వచ్చేటువంటి దాన్ని బట్టి కొంత ఉంటుంది. అలా ఆయన క్యాలిక్యులేట్ చేసి మరీ చెప్పడం జరుగుతుంది అనమాట, ఎక్కడెక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నాయి అనేటువంటిది. సో దయచేసి మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఏది పడితే అది ఫాలో అవ్వకుండా కరెక్ట్గా ఒక్కొక్క ప్రూఫ్ తోటి మీరు రావాలి అనుకుంటే, మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మణికొండలో రెగ్యులర్గా ఆఫీస్ ఓపెన్ చేసి ఉంటుంది, అది కూడా ఎవ్రీ సండే. డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళినా సరే అప్రోచ్ అవ్వచ్చు. లేదు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.